నిజంగా ఇట్లాంటి దోస్తులు దొరకడు అదృష్టమా దురదృష్టమా అనేది మీరే చెప్పండి. ఎండింగ్లా నా స్టోరీ మొత్తం విన్న తర్వాత ఏంటిది అని అంటే నాకు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు, చాలా మందితో అంటారు నా ఫ్రెండు, మేము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. సో నేను కూడా అట్లనే చెప్పుకుంటాను, ఎందుకంటే నేను జెన్యున్గా ఉంటాను కాబట్టి. సో వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా మంచిగానే నా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు. సో ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరి కోసం చెప్తున్నానో. నా ఫ్రెండ్స్కి నేను ఎప్పుడెప్పుడు గుర్తొస్తా అనేది కూడా లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బర్త్డేకి, నా యానివర్సరీకి, మా పిల్లల బర్త్డేస్కి, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎట్లా ఉండాలి, వీటన్నిటికీ కూడా గుర్తుండాలి, అట్లీస్ట్ మినిమం విష్ చేయాలి. సో వాటెవ్విటికి కూడా వాళ్ళకి నేను గుర్తురాను. కానీ కేవలం వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు, ఏదైనా సజెషన్ అవసరం ఉన్నప్పుడు, ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫ్రెండ్ గుర్తొస్తుంది అనమాట. సో అట్లాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లోనే ఉన్నారా, మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా కామెంట్ చేయండి. సో నాకు అర్థం కాదన్నమాట ఇది ఏం ఫ్రెండ్షిప్ అనేది. సో చెప్పండి, నా అదృష్టమో దురదృష్టమో ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరకడం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఫాలో అవ్వండి. బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి, బికాస్ మన ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి. బాయ్ ఎవ్రీవన్.